ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం, అలాగే విద్యా అభివృద్ధి కోసం సోమవారం నాడు శంకరుని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు సోమవారం ప్రశాంతతని కలిగించేటటువంటి రోజు. వాద వివాదాలు ఎప్పుడైనా ఉన్నట్లయితే వెళ్ళి వారితో నేరుగా మాట్లాడినట్లయితే ప్రశాంతత కలిగేటటువంటి రోజు ఈరోజు. ముత్యాన్ని ధరించడం చాలా మంచిది రోజంతా కూడా. దక్షిణ దిక్ ప్రయాణానికి ఈరోజు అనుకూలం. అనుకున్నటువంటి పనులన్నీ సానుకూలపడేటటువంటి వారం కూడా, అంటే సోమవారం. ఈరోజు తిథి ద్వాదశి. ద్వాదశికి అధిపతి శ్రీహరి. వ్రతాలని చేయడానికి ప్రతిజ్ఞని తీసుకోవడం, అలాగే ఇతరమైనటువంటి దైవ కార్యక్రమాలని చేపట్టడానికి ఒక ప్రతిజ్ఞని తీసుకోవడం, దేవాలయాలకి విరాళాలని ఇయ్యదలిచినట్లయితే అది చేయడానికి ప్రతిజ్ఞని తీసుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఇది. దస్తావేజులు రాసుకోవడానికి ఏమాత్రమూ అనుకూలం కానటువంటి తిథి ద్వాదశి. ఈరోజు నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి శివుడు. వైద్యానికి సంబంధించిన ఔషధాన్ని స్వీకరించడం, అలాగే వైద్యుని దగ్గరికి వెళ్ళడం, ఈ పనులకి అనుకూలమైనటువంటి నక్షత్రం ఆర్ద్ర. తీర్థయాత్రల్ని చేయడానికి, ఉపదేశాలని స్వీకరించడానికి అనుకూలమైనటువంటిది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అందరికీ హోమ శాంతులు అవసరమవుతూ ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు శని దశకి చెందినవారు అవుతారు. ఇక నేటి గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, మిథునంలో రాహువు చంద్రుడు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి, కన్యలో బుధుడు, ధనుస్సులో గురు కేతువులు, మకరంలో శని. ఈ గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా అస్థిరంగా ఉండేటటువంటి తనం గోచరిస్తోంది. మొగమాటం లేకుండా విస్పష్టంగా నిర్ద్వంద్వంగా అభిప్రాయాన్ని చెప్పడం చాలా మంచిది ఈ రాశివారు ఈ రోజున. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు రొక్కానికి మాత్రమే వ్యాపారాన్ని చేయడం ప్రయోజనవంతమవుతుంది తప్ప అప్పు మీద వ్యాపారాన్ని చేయడం ఏమాత్రమూ సరికాదు. పరిశ్రమ రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగులకి సరైనటువంటి వేతనాన్ని సకాలంలో ఇవ్వడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో తిరుగుబాటు గోచరించేటటువంటి అవకాశం ఉంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సొంతంగా పనిముట్లతో మరొక కార్మిక రంగ సంస్థని స్థాపించుకునే అవకాశం ఉంది. ప్రయత్నాలని ముమ్మరం చేయడం చాలా మంచిది. మహిళలు చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడేటువంటి కారణంగా ఏ విధమైన వాద వివాదాలు రావు. సరికదా కొత్తగా వ్యాపారాన్ని కానీ మరో సంస్థని కానీ పెట్టాలి అనే ఊహతో ఉంటారు. తప్పక అది అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా మేషరాశి వారు శివుణ్ణి సన్నజాజులతో అర్చించినట్లయితే సమస్యలు మెల్లగా దూరం అయిపోతూ ఉంటాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులు నిర్లక్ష్య భావంతో ఉండి సరైనటువంటి కాలానికి పని పూర్తి చేయని కారణంగా అధికారుల దృష్టిలో వ్యతిరేక మార్గంలో పడతారు. ఆ కారణంగా అధికారుల మందలింపులు, చేస్తున్నటువంటి ఉద్యోగపు పదవిని తగ్గించేటటువంటి విధానాలు కనిపించవచ్చు. వ్యాపారాన్ని వృత్తిని చేసేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి కాలాన్ని, ఉండవలసినంత కాలాన్ని ఆ వ్యాపార సంస్థలో అలాగే వృత్తి చేసేటటువంటి ప్రదేశంలో ఉండని కారణంగా రెండు తాత్కాలికంగా కొంత ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం ఉంది. పరిశ్రమలకి సంబంధించినటువంటి వారు సరైనటువంటి నేర్పరుల్ని క్రింద ఉంచుకోనటువంటి కారణంగా మధ్యలో పరిశ్రమకి సంబంధించినటువంటి దిగుబడి సరిగా ఉండకపోవచ్చు. అనవసరంగా ధన నష్టం కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కార్మిక రంగానికి చెందినటువంటి వారు భద్రతా ప్రమాణాల విషయంలో అంత ఇష్టాన్ని చూపించినటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి చిన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. దాంపత్యంలో మాటకి మాట మాట్లాడుకునేటటువంటి కారణంగా అనవసరమైన స్పర్ధ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు శివుణ్ణి ఎర్రగన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనాలోచితంగా నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దానికి కారణం మానసికమైనటువంటి అస్వస్థత మాత్రమే. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని చేసుకోగలుగుతారు. అభిమానపడకుండా పెద్దల్ని, అనుభవజ్ఞుల్ని కానీ సంప్రదించి ఏ పనైనా చేస్తున్నట్లయితే విజయాన్ని సాధించేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్టయితే తప్పక నష్టపోయే అవకాశం, అలాగే వడ్డీని ఇయ్యవలసినటువంటి అవసరం ఏర్పడడం కారణంగా ఆర్థికమైనటువంటి నష్టానికి గురి అవుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ధైర్యంగా పెట్టుబడిని పెట్టవచ్చు, తప్పక అనుకూలమైనటువంటి ఫలితం లభించి తీరుతుంది. అయితే అమ్మకాల విషయంలో మాత్రం మొగమాటలు లేకుండా వ్యవహరించి తీరవలసిందే. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వాహనాల మీద ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో తప్పక తగినటువంటి జాగ్రత్తలని పాటించి తీరవలసిందే. అంతేకాక ఆ వాహనానికి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన అనుమతి పత్రాలు ఉన్నది లేనిది పరిశీలించి చూసుకోవాల్సిందే. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు శివుణ్ణి చామంతులతో అర్చించినట్లయితే వాగ్ వివాదాల అవసరమే ఉండదు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లోటుకి గురవుతారు. దానికి కారణం ఒక ప్రణాళిక లేకుండా వ్యయం చేసుకోవడం మాత్రమే కారణం. ఏ అనవసరమైన వస్తువులు ఉంటాయో అవన్నీ తప్పనిసరిగా కొనవలసిన అవసరం ఏర్పడి ఆర్థికమైన నష్టాన్ని పొందుతారు ఈ రాశివారు. ఈ రోజున ఆడంబరాలకి, అట్టహాసాలకి వెళ్ళి అనవసరమైన ధన నష్టం చేయడం, తరువాత ప్రాయశ్చిత్తాన్ని పొందుతూ అయ్యో అని అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందే ఆర్థికమైన ఒక ప్రణాళికలు రచించుకోవడం అవసరం. రవాణా రంగం వారికి ఏ విధమైనటువంటి ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండదు. అలాగే వైద్య రంగానికి చెందినటువంటి వారికి తీవ్రమైన శారీరక శ్రమ కారణంగా కుటుంబంలో చిన్న చిరుబురులు ఏర్పడేటటువంటి అవకాశం గోచరిస్తోంది. న్యాయవాద రంగానికి చెందినటువంటి వారికి కూడా ఆర్థికమైనటువంటి లోటు గోచరించవచ్చు. అది తాత్కాలికమే అనేటటువంటి భావనతో ఉండాలి. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకంగా బాగా శ్రమని పొందినటువంటి కారణంగా కొద్దిగా ఔషధ సేవని చేయవలసిన అవసరం వారికి రావచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శివుణ్ణి గంధజలంతో అభిషేకించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంతో ఉంటారు. భూమిని కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచనతో తీవ్రంగా ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు కూడా. అయినటువంటి వారి యొక్క స్థలాన్ని తీసుకునేటటువంటి సందర్భంలో కూడా పూర్తిగా సొమ్మును చెల్లించి తీసుకోవడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో కార్యం సఫలత చెందదు. అంతేకాక అపకీర్తి, అపనింద కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు మొగమాటాన్ని వీడి అయిన వారి నుండి, ఆప్తులైనటువంటి వారి నుండి కూడా వ్యాపారాన్ని సక్రమంగా చేసుకోగలగడం మంచిది తప్ప మొగమాటానికి పోయినట్లయితే అనవసరమైనటువంటి తేడాలు వచ్చి బంధుత్వాలు దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనని తాత్కాలికంగా విరమించుకుంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వాళ్ళు పరిశ్రమని బాగా బలోపేతం చేసుకుంటారు. ఇతరుల పరిశ్రమని కూడా కొనుక్కోవాలనే ఊహకి వస్తారు. అయితే ఆర్థికమైనటువంటి తాత్కాలికమైన లోటు కారణంగా అంత సాహసాన్ని చేయలేకపోవచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శివుణ్ణి గులాబీలతో అర్చించినట్లయితే అధికారుల ప్రశంసలు లభిస్తాయి.
ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి ఆలోచనలతో అనవసరమైనటువంటి నిర్ణయాలతో సమయాన్ని వ్యర్థపరుచుకుంటారు ఈ రాశివారు. ముఖ్యులైనటువంటి పెద్దలైనటువంటి వారి మార్గదర్శకత్వంలో కానీ నడిచినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో తగు మాత్రపు జాగ్రత్తని పాటించినటువంటి సందర్భంలో ధన నష్టం జరగచ్చు. అలాగే ఆ వెళ్ళేటటువంటి వాహనం మరమ్మతుకు కూడా గురి కావచ్చు. ముఖ్యమైనటువంటి జాగ్రత్తల్ని పాటించక తప్పదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులన్నీ సక్రమంగా ఉన్నది లేనిది చూసుకోవడం మంచిది తప్ప సరైనటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ధైర్యంగా పరిశ్రమని అలా కొనసాగిస్తూ ఉండడం మంచిది కాదు. జరిమానాకి గురి అయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సకాల నిద్ర సకాల భోజనాన్ని చేయకుండా ఆర్థికమైనటువంటి ఆశ మీదే దృష్టిని పెట్టినట్లయితే ఔషధ సేవకి తప్పక పాత్రులు అయ్యే అవకాశం కనిపిస్తోంది. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు శివుణ్ణి కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్లయితే ఆభరణాలని కొనుక్కోగలిగిన ఆర్థికమైన స్తోమత కలుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్పష్టంగా మాట్లాడగలుగుతారు, అవగాహనతో ఉంటారు, ఓ కార్యం పట్ల అంకిత భావం శ్రద్ధతో ఉంటారు, తప్పక తమకిచ్చినటువంటి పనిని పూర్తి చేయగలుగుతారు, అధికారుల ప్రశంసలకి పూర్తిగా నోచుకుంటారు. తాము చేస్తున్నటువంటి పదవిలో ఉన్నతిని అలాగే ఆర్థికమైనటువంటి అభివృద్ధిని కూడా పొందే అవకాశం బాగా గోచరిస్తోంది. పై అధికారులు కానీ మరో ప్రదేశంలో ఉద్యోగాన్ని చేయవలసిందిగా సూచించినట్లయితే తిరస్కరించకుండా వెళ్ళడం వల్ల మంచి లాభం గోచరిస్తుంది. మరికొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తిరిగి స్వప్రదేశానికి రావడానికి అవకాశం కూడా లభిస్తుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఇంకా పెద్దవారి యొక్క ఆరోగ్యంలో కూడా ఏ విధమైన తేడా కనిపించదు. ముఖ్యంగా సకాల నిద్ర సకాల భోజనాన్ని ఈ రాశివారు చేయాలి. లేని పక్షంలో అనవసరమైనటువంటి శ్వాసకోశ వ్యాధి కానీ అజీర్ణానికి సంబంధించిన ఇబ్బంది కానీ ఏర్పడవచ్చు. ఔషధ సేవ అప్పుడు తప్పనిసరి అవుతుంది. ముందే జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగిన కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ లేవు ఈ రాశిలో. సోమవారం సందర్భంగా తులారాశి వారు శివుణ్ణి బిల్వదళాలతో అర్చించినట్లయితే ఆస్తుల్ని కొనుగోలు చేయాలనే ఆలోచన ఏర్పడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు చాలా చికాకుగా ఉండేటటువంటి అభిప్రాయం గోచరిస్తోంది. ఆ విధమైన ఆలోచనతో అధికారులతో మాట్లాడే సందర్భంలో నిర్లక్ష్య భావం పైవారికి కనిపించి వాళ్ళకి వీరి మీద వేరు విధమైనటువంటి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆచితూచి నిదానంగా మాట్లాడడం ఎంతైనా అవసరం. భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి స్పర్ధ అంటే పోటీ ఏర్పడేటటువంటి కారణంగా ఒకరు పెరుగుతూ ఉంటే మరొకరు కంఠధ్వనిని తగ్గించి మాట్లాడడం ఎంతైనా అవసరం. వస్తువుల కొనుగోళ్లు చేసేటటువంటి సందర్భంలో కొద్దిగా చేతిని పట్టి పొదుపుతనాన్ని పాటిస్తూ కొనుక్కోవడం మంచిది తప్ప ఇష్టం వచ్చినట్లుగా ప్రణాళిక లేకుండా కానీ కొనుక్కోవలసి వస్తే కొనిగేసుకుంటే ఆర్థికమైనటువంటి లోటు తప్పక కలిగి తీరుతుంది. యంత్రాలు వాహనాలు ఇతర పరికరాలు మరమ్మతులకి గురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ ఖర్చుకి అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఈ రోజున సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శివుణ్ణి పసుపు కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే రుణబాధ తొలగే అవకాశం ఉంటుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతంగా నిర్ణయాన్ని తీసుకుని అన్ని పనుల్ని చేసేటటువంటి కారణంగా కుటుంబంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ముఖ్యంగా భర్త భార్యల సంబంధం కొద్దిగా సడలేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అధికారులతో మాట్లాడేటటువంటి తీరు చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా ఆ చక్కనైనటువంటి తీరు చేసేటటువంటి పనిలో గోచరించినటువంటి కారణంగా అధికారులు తప్పక మందలించే అవకాశం గోచరిస్తోంది. అపకీర్తికి అలాగే అపనిందకి పాల్పడకుండా ఉండేలాగా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వక్ర మార్గాన్ని అవలంబించకుండా సరైనటువంటి పరిశ్రమని ప్రోత్సహించడం, పరిశ్రమని నడపడం
చేసుకుంటూ ఉండడం అవసరం. రాజకీయవాదులతోటి అలాగే పెద్దలైనటువంటి వారితోటి పరిచయాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని చూపిస్తూ ప్రభుత్వ అధికారుల్ని బెదిరించేటటువంటి ధోరణి ఏమాత్రమూ సరి కాదు ఈ రాశి వారికి. అనవసరమైనటువంటి ఫలితాలని పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి దుష్ఫలితాలు రాకుండా ఉండేలా ప్రవర్తించడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి, ముఖ్యంగా కార్మిక రంగానికి చెందినటువంటి వారిలో. సోమవారం సందర్భంగా ధనురాశి వారు శంకరుణ్ణి విభూతి జలంతో అభిషేకించినట్లయితే పెద్దలైనటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయత్నాలని ముమ్మరంగా చేస్తారు. కార్యలాభం లేదని తెలిసినప్పటికీ కూడా ప్రయత్నాన్ని విరమించకుండా చేస్తారు. కొంత ఫలితాన్ని సాధించగలుగుతారు. చేతి వృత్తులు చేసేటటువంటి వారికి మంచి లాభం కలిగేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వస్తువుల ధరలు పెరిగినటువంటి కారణంగా చక్కని కొనుగోళ్లు జరిగి అమ్మకంలో మంచి లాభం జరిగేటటువంటి అవకాశం గోచరిస్తోంది. పళ్ళ వ్యాపారాల్ని చేసేటటువంటి వారికి కూడా లాభాలు బాగా కనిపిస్తున్నాయి, కానీ సరైనటువంటి కాలానికి మాత్రమే అమ్ముకోగలిగేటటువంటి ఆ విధంగా నిర్లక్ష్య విధానం లేకుండా చేసుకోగలగాలి. వస్త్ర వ్యాపారం చేసేవారికి, నూనె వ్యాపారం చేసేవారికి, అలాగే అపరాలు అంటే పెసలు, కందులు మొదలైనటువంటి ధాన్య వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఆదాయం మధ్యమంగా కనిపిస్తోంది. ఈ రోజున పైనుండి వచ్చేటటువంటి సరుకు దిగుబడి కూడా తక్కువగా ఉండేటటువంటి కారణంగా పెద్దగా అమ్మకాలు ఉండకపోవచ్చు. ఆర్థికంగా సామాన్యమైనటువంటి లాభం మాత్రమే వస్తుందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి తేనెతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్యాలు దగ్గరపడతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కనిపిస్తోంది కాబట్టి ముఖ్యంగా అనారోగ్యం తొలగిపోయేందుకు తగినటువంటి విశ్రాంతిని తీసుకోవడం, ఏ కారణంగా అనారోగ్యం వచ్చిందో గమనించుకోవడం ఎవరికి వారు అవసరం. మహిళల్లో మంచి ఉత్సాహం కలుగుతుంది. తప్పక వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకి వస్తారు. సంస్థని ప్రారంభించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లని ప్రయత్నపూర్వకంగా చేసుకోగలుగుతారు. కుటుంబంలో పిల్లలకి అంటే విద్యార్థి దశలో ఉన్నటువంటి సంతానానికి మంచి చదువులు అబ్బే అవకాశం గోచరిస్తోంది. వారిని ప్రోత్సహిస్తూ వారికి కావలసినటువంటి పుస్తకాలని, పరికరాలని ఎంత ఆర్థికమైన ఖర్చు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు కొని ఇవ్వడం చాలా చాలా అవసరం. ప్రధానమైనటువంటి విద్య కంటే విద్యేతరమైనటువంటి సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు వంటి వాటి మీద దృష్టి పెరగకుండా ఉండేలా చూసుకోవడం ఎంతైనా అవసరం తల్లిదండ్రులకి. లేని పక్షంలో ప్రధాన విద్య దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. రుణాన్ని చేయడం అలాగే రుణాన్ని ఇయ్యడం అనే రెండూ కూడా మానుకోవడం అవసరం ఈ రాశి వారికి. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఆవు పాలతో శివుణ్ణి అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి ఒక మాట, లోపల ఒక మాటగా కనిపిస్తారు ఈ రాశివారు. అది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. సూటిగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా మాట్లాడడం, ధర్మబద్ధంగా వ్యాపారాన్ని చేయడం చాలా అవసరం. ప్రభుత్వ అధికారులు వచ్చినటువంటి సందర్భంలో సరైనటువంటి లెక్కలని, పత్రాలని చూపించలేనటువంటి కారణంగా జరిమానాలకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తగిన విధంగా లెక్కల్ని సిద్ధం చేసుకుని ఉండడం ఎంతైనా అవసరం. మహిళలు వ్యాపార రంగ స్థలంలో కానీ ఉన్నట్లయితే నిర్లక్ష్య భావాన్ని కొద్దిగా చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఓసారి పరిశీలించుకుంటూ, నియంత్రణని చేస్తూ, స్వీయ పరిరక్షణ చేసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని చేసి ఆ కావలసినటువంటి వస్తువులన్నింటినీ తెచ్చుకోగలుగుతారు. అయితే వెంటనే వాటినన్నింటినీ కూడా కార్యరంగంలో సంపూర్ణం చేసుకోలేనటువంటి కారణంగా 2-3 రోజుల పాటు తమ పని భంగమయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. అది లాభదాయకమే తప్ప నష్టదాయకం కానే కాదు. రవాణా రంగం వారికి తాత్కాలికమైనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి. మరమ్మతులు ఏవీ లేనటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి స్వస్థత వారికి కలుగుతుంది. రుణాలని పూర్తిగా తీర్చుకునేందుకు ప్రయత్నాన్ని చేస్తారు. ఎక్కువ భాగం రుణాన్ని తీర్చుకోగలిగిన విధానానికి కూడా
నొచ్చుకుంటారు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు శివుణ్ణి నల్ల నువ్వులతో అర్చించినట్లయితే ఉద్యోగం తప్పక కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ప్రతి గృహం కూడాను పరమేశ్వర అనుగ్రహంతో దివ్యవంతమైనటువంటి సుఖశాంతులతో వర్ధిల్లింప చేసుకోవటానికి ప్రతి ఇంట్లో కూడాను శివ పూజ అనేటువంటిది నిర్వహించటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. శివ పూజ ఫలం అనిర్వచనీయమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. సులభమైన శివ పూజని గనక ఎవరైతే గృహంలో ఆచరిస్తారో వారికి సుఖం, ఐశ్వర్యం సంప్రాప్తమవుతాయి. ధనం, మనోబలం పొంది జీవితంలో సఫలీకృతులవుతారు. అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవాజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అన్నారు. శివానుగ్రహం ఉంటే ఐశ్వర్యకారక తత్వంలో ప్రతి ఒక్కరూ కూడాను జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నీటిలో పాలు కలిపి కానీ కేవలం పాలతో కానీ ఆశుతోషునికి ప్రతినిత్యం కూడాను అభిషేకం చేయటం మంచిది. ప్రత్యేక రోజుల్లో పాలతో పాటు పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వేరువేరుగా కానీ వీటన్నిటినీ కూడాను కలిపి కానీ పంచామృతాలతో ఆ స్వామిని అభిషేకం గనక చేసినట్లయితే తప్పనిసరిగా శివాభిషేకం జరపటం వలన అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నట్టుగా జ్ఞానాన్ని కూడాను ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఎవరైనా సరే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ అయినా పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించవచ్చు. విభూది పండు తీసుకొని ఆ విభూదిని చేతిలోకి తీసుకొని మృత్యుంజయ జపం చేస్తూ గనక పరమేశ్వరుడి మీద గనక అలా గనక విభూదిని చల్లినట్లయితే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క ప్రభావం నుంచి బయల్పడి అపమృత్యు దోషాల నుంచి బయల్పడి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. మారేడు దళం సాక్షాత్తు కూడా పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం చేత లక్ష్మీదేవి ఈ కలియుగంలో మారేడు వృక్షంగా వెలసింది. కాబట్టి ఆశుతోషునికి గనక ప్రతినిత్యం గనక మారేడు దళాన్ని గనక సమర్పించినట్లయితే ఆ ఇంట ఐశ్వర్యం తాండవిస్తుంది అంటోంది శాస్త్రం. బొప్పాయి పండ్ల రసంతో గనక పరమేశ్వరుని అభిషేకం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా సరే అవన్నీ కూడా పటాపంచలైపోవటానికి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. నెయ్యితో చేసేటువంటి శివాభిషేకం వలన జాతకునికి వ్యాధి నివారణ కలుగుతుంది. తెలిసి తెలియక వచ్చేటువంటి ఉపద్రవ వ్యాధులన్నీ పటాపంచలైపోవటానికి ఆ వైద్యనాథుడు అనుగ్రహిస్తాడన్నమాట. పరిమళ ద్రవ్యాలతో గనక పరమేశ్వరుణ్ణి గనక ప్రతినిత్యం గనక అభిషేకం చేసినట్లయితే అదృష్టం అనేటువంటిది ఆ ఇంట తాండవిస్తుంది. కంటికి కనిపించకుండానే అన్ని రకాల అదృష్టాలు వచ్చి తీరతాయి. తేనెతో మహాదేవునికి గనక అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. చెరకు రసంతో గనక ఆ పరమేశ్వరుణ్ణి గనక అభిషేకం చేస్తే మోక్షదాయకాన్ని ప్రసాదిస్తాడు. శివలింగానికి నిత్యం కూడాను జలాభిషేకంతో అభిషేకం చేయొచ్చు. రుద్రాక్షలన్నీ కూడాను ఒక రాగి చెంబులో వేసి దానిలో నీరు పోసి నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ అంటూ ఆ రుద్రాక్ష నీటిని స్వామివారిపై అభిషేకించేస్తేనే చాలు మానవ జన్మ ధన్యమై తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకనే శివలింగాన్ని ఇంట్లో ఉంచి
ప్రతినిత్యం కూడాను ఎవరైనా సరే అభిషేకార్చన నిర్వహించవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అని వేదం ఒక ధర్మాన్ని బోధిస్తుంది. ఏ రోజు ఉండే నక్షత్రాన్ని ఆ రోజున మనం అర్చించాలి. సంకల్ప సిద్ధిని పొందాలి అంటే నక్షత్రం అనుగ్రహం తప్పనిసరి. నక్షత్రాలు రాత్రి వేళనే కనిపిస్తాయి కదా అంటే పగటి వేళ కూడా ఉంటాయి. వాటి కాంతులు ఎల్లడలా ఎప్పుడూ నిరంతరము ప్రసరిస్తూనే ఉండగా అటువంటి ప్రసరించే ఆ నక్షత్రాల కాంతుల కారణంగానే మనం శుభ వ్యతిరేక ఫలితాలను పొందుతున్నాం. మనస్సు ఒక క్షణంలో ఆనందంగా ఉంటుంది, ఒక క్షణంలో దుఃఖాన్ని అనుసరిస్తుంది. ఎందుకు ఈ విధమైనటువంటి ఆటుపోట్లు ఈ మనస్సుకు అనుకుంటే అమావాస్య, పౌర్ణిమ వీటికి సంబంధించినవిగా జ్యోతిర్విజ్ఞానం ఒక మార్గాన్ని సూచిస్తుంది. పౌర్ణిమకు సమీపంగా ఉండే రోజులలో ఆనందంగా ఉండే ఈ మనస్సు అమావాస్యకు దగ్గరగా ఉండేటటువంటి ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఇలాంటి రోజులలో కొంత స్తబ్దతను ఆశ్రయిస్తుంది. ఈ స్తబ్దతను ఆశ్రయించే లక్షణం ద్వాదశితో ప్రారంభమవుతుంది. అందులోనూ సోమవారం అయిన పక్షంలో, అందులోనూ భాద్రపద మాసంలోని కృష్ణపక్షం అయిన పక్షంలో ఈ పక్షమంతా కూడా పితరులను అర్చించడం, అలాగే ఈ పితరులను అర్చించడంతో పాటుగా సోమవారం కూడా అయినందువలన ఏకభుక్తం ఉండేటటువంటి వారికి ప్రత్యేకంగా అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి ద్వాదశి అనేక విశేషాంశాలతో ఈ మహాలయంలో ఈ రోజున ఎలా సంకల్పం చేస్తే పితరుల అనుగ్రహం లభిస్తుంది, ఐశ్వర్యదాయకంగా ఆనందకరంగా ఉండగలుగుతాం అన్న ఆలోచన చేస్తే దానమే సమాధానం. దానంతో పాటుగా ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా అన్నప్పుడు పర్యావరణ పరిరక్షణకే నిమిత్తమై మనం కృషి చేయడం, మొక్కలను నాటడం. ఎవరైనా ఏదైనా తీర్థయాత్రలు చేసే నిమిత్తమై సంకల్పం చేసిన ఎడల ఆ సంకల్పయాత్రలు చేసేటటువంటి వారికై ఇతోధిక సహాయాన్ని అందించడం. దీర్ఘంగా, అత్యంత దీర్ఘంగా ప్రయాణాలు చేసిన పితరులు ఆషాఢీం అవధీంకృత్య పృథివ్యాం పంచమాశ్రిత అంటూ ఈ ఆషాఢ మాసం పక్షంలలోనే మనల్ని ఆశ్రయిస్తారు. ఈ ఆషాఢ మాసం మొదలుగా 5 పక్షాలలో మనలను ఆశ్రయిస్తారు. ఆషాఢ మాసం కృష్ణపక్షం 1వది కాగా శ్రావణంలోని 2 పక్షాలు, భాద్రపదంలోని 2 పక్షాలు వెరసి 5 పక్షాలకే కలిసి పంచమాపరపక్షములు అని పేరు. అంటే అద్భుతమైనటువంటి కాలం ఆషాఢ మాసం కృష్ణపక్షంలో ప్రారంభమై ఈ కాలం 5వ పక్షం భాద్రపదంలోని కృష్ణపక్షం ద్వాదశి ఈ రోజు తిథి ఇంకొక 2-3 రోజులలో ముగియబోతుంది. అద్భుతమైన ఈ కాలంలో ద్వాదశి తిథికి మరింత ప్రత్యేకత ఉంది. ఏ రోజులలోనూ చేయనటువంటి ప్రత్యేకతను ద్వాదశికి భోజన నిమిత్తమై సనాతన ధర్మం గుర్తించింది. ద్వాదశి నాటి భోజనం సుఖదాయకం అని కూడా సంప్రదాయం చెబుతుంది. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 4 తిథులకు పితృ చతుర్వర్ధకాలు అని కూడా సనాతన ధర్మం ప్రత్యేకమైనటువంటి గణన చేసింది, ఒక గుర్తింపును ఇచ్చింది. కనుక మహాలయ పక్షంలో ద్వాదశి మొదలుగా అన్నదానం చేసే ప్రయత్నం చేద్దాం. పక్షులకు బియ్యమును ఆహారంగా అందించడం, ఆవుకు పచ్చికను ఆహారంగా అందించడం, అన్నార్తులకు భోజనాన్ని అందించడం, ఇంటిలో ఉండే వారందరికీ కూడా వారందరికీ ముందు భోజనాన్ని అందించి పిదప తాము భోజనాన్ని స్వీకరించడం, అందరూ భోజనం చేశారా అని అడగడం, భోజనానికి ప్రత్యేకమైన విలువను ఇవ్వడం అనేది ద్వాదశి నాటి నుంచి ఈ 4 రోజులు అనుసరించాలి, పాటించాలి. ఇది సులభమైన పితృదేవత అనుగ్రహాన్ని పొందే ఉపాయం అని కూడా సనాతన సంప్రదాయం ఇలా తెలియజేస్తుంది. పితృవర్ధకాలైన ఈ 4 తిథులలో త్రయోదశ్యాంతి చత్వార సప్తమ్యాది దినత్రయం ఈ రోజులలో ఉపనయనాదికాదులు నిషేధం, కానీ భోజనాదికాదులు శ్రేష్టం అని కూడా సంప్రదాయం చెబుతుంది. అందుకోసమే ద్వాదశి తిథి, ద్వాదశి పార్వణం. ఈ రోజున తులసి మొక్క నాటిన, తులసి మొక్క దానంగా ఇచ్చిన దామోదరుని శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది. కార్తీకంలో దామోదర నామంతో ఎలా ఆ స్వామిని సేవిస్తామో అలాగే
భాద్రపదంలో కూడా ఆ స్వామిని శ్రాద్ధ సంరక్షక శ్రీమన్నారాయణుడిగా సేవిస్తాం మనమంతా కూడా. ధూరు విలోచనుల పేరుతో పశువే దేవతలను ఎలా స్తోత్రం చేస్తామో అలాగే మహాలయ పక్షంలో శ్రాద్ధ సంరక్షకుడిగా ఆ శ్రీమన్నారాయణుడు కూడా అందుకే స్తోత్రం చేస్తాం. వీలు కుదిరిన పక్షంలో, శక్తి ఉన్న పక్షంలో, వస్తువు లభించిన పక్షంలో విష్ణుపాదం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను ఈనాటి కాలంలో పూజా సామాగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆ విష్ణుపాదాన్ని రాగి లోహంతో చేయబడిన ఆ విష్ణుపాదాన్ని సేకరించి నీటితో తడిపి శ్రీమన్నారాయణ సమర్పణమస్తు లేక కృష్ణార్పణమస్తు లేక విష్ణవే నమః గయాయాం దత్తమస్తు ఇలా ఏది చెప్పినా అంతా గదాధరుడికే చెందినట్లుగా సమర్పించాలి. గయాయాం దత్తమస్తు అని అనుకుంటూ శాలగ్రామ కానీ, విష్ణుపాదము కానీ, అంచు ఉన్న తెల్లని వస్త్రం కానీ, తులసి మొక్క కానీ ఈ నాలుగింటిని ద్వాదశి మొదలుగా అమావాస్య వరకు ఈ 4 రోజులలో అర్హులైనటువంటి వారికి దానంగా అందజేసిన ఎడల ఆ దామోదరుని అనుగ్రహం లభిస్తుంది అంటుంది సనాతన సంప్రదాయ విజ్ఞానం. ఇవి ఈనాటి విశేషాంశాలు. పైతృకపరమైన విశేషమైనటువంటి కర్మలను నిర్వహించే మాసం ఇది. మానవ శరీరం ధరించిన పిదప ఈ శరీరంలో ఉండే ఆత్మ దేహాన్ని విడిచిపోయిన తర్వాత కూడా సనాతన ధర్మం కొన్ని సంప్రదాయాలను ఆచారాలను పాటించాలి అంటుంది. ఔర్ధ్వదేహికమైనటువంటి ఆచారాలు సంప్రదాయాలు అవి, వాటికి సంబంధించిందే విష్ణుపాదం. దానం చేద్దాం, దామోదర అనుగ్రహాన్ని పొందుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. మీరింత విభూతి తల మీద జల్లుకొనో లేకుంటే కొండకొచ్చినప్పుడు మీరు చక్కగా ఓసారి ఆ స్నానం చేసేసి మీరు ఎక్కడ ఉన్నారో ఆ విడిదిలోనే బయట నిలబడి మీకు బయట వినపడుతుంటుంది మల్లికార్జున సుప్రభాతం. ఆ పుస్తకం చేత్తో పట్టుకుని నాగేంద్రభూషణ నిరీహిత నిర్వికార నిర్మాయ నిశ్చల నిరర్గళనాగ భేధిన్ అని చదువుతున్నారనుకోండి, మీరు ఏ ప్రదేశమునందు చెప్పారన్న దాన్ని బట్టి మీరు చెప్పిన నామము గుణింపబడుతుంది. ఇక్కడ స్వయంభూ పరమపావనమైనటువంటి క్షేత్రము, సమస్త తీర్థములకు ఆలవాలము, కల్పవృక్షములు ఇక్కడ తిరుగుతుంటాయి అని ప్రఖ్యాతి. 33 కోట్ల మంది దేవతలు సేవిస్తూ ఉంటారు. అంత గొప్ప శివలింగం. అటువంటి భ్రమరాంబ శశ్వశ్రీగిరిమూర్ధనిత్ర జగతాం, ఆమె ఈ క్షేత్రాన్ని వదిలి వెళ్ళదు. అంత ప్రఖ్యాతమైన క్షేత్రంలో ఒకసారి భగవన్నామం చెప్పారనుకోండి, మీరు 1,000,000 పర్యాయములు భగవన్నామం చేశారు అని జీవుడి ఖాతాకిస్తారు. ఒకసారి సుప్రభాతం చదివారనుకోండి, 27 నామములతో ఒక్క శ్లోకాన్ని చెప్తే 27 కోట్ల నామములు చెప్పినట్టు. 9 నామములు చెప్పితే 9 కోట్లు చెప్పినట్టు. ఒకసారి సుప్రభాతం కొండ మీద చదివితే మీరు ఎంత నామం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినట్టయింది. జీవుడి ఖాతాకి మీరు ఎంత ఐశ్వర్యాన్ని పట్టుకెడుతున్నారు వెడుతున్నప్పుడు. అది మల్లికార్జున సుప్రభాతం చేసేటటువంటి మహోపకారం. అందుకే మిగిలిన సుప్రభాతాల కన్నా మల్లికార్జున సుప్రభాతం ఎక్కడ విడివడుతుంది అంటే జీవుడికి అపారమైన పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఇక ఆ పైన మీరు భగవంతుని యొక్క గుణముల వైభవమునందు గ్రుంకులిడగలిగితే, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, తిరుగుతున్నప్పుడు, అణువణువు చూస్తున్నప్పుడు మీ పారవస్యానికి అసలు అంతుండదు. అంత గొప్ప పరవశాన్ని పొందుతారు. ఆ పరవశమే ఈశ్వరుడికి కావాలి. ఆ మనో సంబంధమైనటువంటి ఈ అనుబంధము ఏది ఉన్నదో అది ఈశ్వరుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకే ఇన్ని నామములు చెప్పిన తరువాత, శ్రీశైలం వచ్చిన తరువాత నువ్వు తప్పకుండా చెయ్యవలసింది ఏది అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, తీర్థయాత్రగా వస్తాం కాబట్టి ఇది మర్చిపోకు సుమా అని జ్ఞాపకం చెయ్యడానికా అన్నట్టుగా 2 శ్లోకములు కనపడతాయి. భక్తుని యొక్క వైభవం భగవద్వైభవంతో సమానమని చెప్పడానికి, తీర్థవైభవాన్ని చెప్పడానికి 2 శ్లోకాలు ఇచ్చారు. అందులో సారస్వతాంబుయుత భోగవతీ శ్రితాయా బ్రహ్మేశ విష్ణుగిరిచుంబిత కృష్ణవేణ్యా సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తా
శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవ మునిభక్త జనాభవంతం. శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఈ 2 శ్లోకాలు పాతాళగంగకి సంబంధించినవి ఇచ్చారు. ఇందులో సృష్టం త్వయైవ జగదేశ దశేషమీష, అవి ఆయన యొక్క 3 రూపములు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్తూ ఆ పాతాళగంగా వైభవాన్ని చెప్పారు. చెప్తున్నప్పుడు అందులో అద్భుతమైనటువంటి మాటలు కొన్ని వాడారు. ఈ పాతాళ గంగ అసలు ఎక్కడిది అన్న ప్రశ్న వస్తే, పాతాళ గంగకు అంత గొప్పతనం రావడానికి కారణం కృష్ణవేణి సరస్వతి నదులు 2 దిక్కులకు విడుతూ సంగమిస్తాయి. 2 నదుల యొక్క సంగమ స్థలమై ఉండడం ఒకెత్తైతే, పాతాళము నుంచి భోగవతి శ్రితాయా, గంగకి త్రిపథ అని పేరు. 3 లోకముల యందు ప్రవహిస్తుంది. ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి. భోగవతి పైకి పొంగుతుంది, ఉద్భుతమవుతుంది, భూమిని భేదించి పైకొస్తుంది. ఎక్కడొస్తుంది అంటే ఒక్క శ్రీశైల క్షేత్రంలో పాతాళ గంగ దగ్గరే ఆమె పాతాళ గంగ అంటే భోగవతి అని దాని అర్థం. గంగ మందాకిని భూమి మీద పడి భాగీరథి అయి తర్వాత కిందకి వెళ్ళింది. కానీ ఒక్క శ్రీశైలంలో విచిత్రం ఏమిటంటే, పాతాళంలో ఉండేటటువంటి భోగవతి భాగీరథిలాగా పైకొచ్చింది, గంగ కిందకెళ్ళింది. అసలు నిజానికి ఆకాశం నుంచి బయలుదేరి పాతాళానికి వెళ్ళింది. ఒక్క శ్రీశైలంలో పాతాళం నుంచి భూమి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు కనపడదు, ఎందుకంటే గంగ ఈ సరస్వతి కృష్ణవేణి సంగమం ఎక్కడుందో అక్కడే ఈ పాతాళ గంగ పైకి ఉద్భుతమవుతుంది. సారస్వతాంబుజిత భోగవతీ శ్రితాయా బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యా. అదో అద్భుతం. గంగ బ్రహ్మ విష్ణు శివులు 3 యొక్క స్పర్శ పొందింది. బ్రహ్మ కమండలంలో ఉండేది, విష్ణువు పాదములు గడిగింది, శంకరుడి తల మీద పడి శరీరాన్నంతటినీ తాకింది. 3 మూర్తుల యొక్క స్పర్శ ఉన్నది గంగ. 3 మూర్తులు 3 శిఖరములైనది శ్రీశైలం. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అని 3 గిరులైతే కృష్ణమ్మ ఈ 3 గిరులను తాకుతూ వెడుతుంది. గంగ ఎలా వెడుతుందో అలా. అందుకే బహురుచికరంగా ఉంటాయిట నీళ్లు. నాలుకకు ఆత్మ పోషణమునకు నీరు పోషిస్తుంది. అందుకే లోకంలో పంచభూతాల్లో మిగిలినవి ప్రాణములు నిలబెడతాయని శాస్త్రాలు చెప్పలా. స్పృహ తప్పిపోయిందనుకోండి, ఇంత మట్టెట్టుకొచ్చి ముఖం మీద కొడితే ప్రాణాలు రావు, నిప్పట్టుకొచ్చి పెడితే ప్రాణాలు రావు, అన్నం పట్టుకొచ్చి కొడితే ప్రాణం రాదు, నీళ్లు పట్టుకొచ్చి చల్లారనుకోండి ప్రాణాలు వస్తాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని వ్యాసుడు లింగపురాణంలో. భవ అని శంకరుడికి పేరు. వెళ్ళిపోతున్న ప్రాణములను మళ్ళీ తీసుకొస్తాడు. ఆ నీటికి ఆ శక్తి ఉంది. అది గంగగా పైకి ఎంత రుచో లోపల జీవపోషణకు అంత గొప్ప స్థానం స్నానానికి. అందుకే బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యా. చుంబిత, చుంబించడం అంటే ముందుకి వెళ్ళడం. అందుకే సంస్కృతంలో ఈ చుంబనం అన్న మాటకు అర్థం ఉంది. ముద్దు అన్నాను అనుకోండి, తెలుగులో ఆ అందం రాదు. కానీ సంస్కృతంలో చుంబనము అన్నాను అనుకోండి, ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ముందుకు ఎలా వెడతాయో అలాగే వెడితే తప్ప అక్షరం మీకు పలకదు. చుంబన, ఆ అందం అలాగే పడిందంతే ఆ శ్లోకంలో. బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యాహ. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి ఈ 3 శిఖరములను తాకుతూ వేస్తుందిట. అప్పుడు అది గంగ అయింది. మళ్ళీ ఇది కాకుండా సరస్వతి సంగమం కలుస్తుంది, సరస్వతీ నది కలుస్తుంది అక్కడ. పాతాళము నుంచి భోగవతి పైకొస్తుంది, పైకొచ్చి కలుస్తుంది. అందుకని సారస్వతాంబుయుత భోగవతీ శ్రితాయా బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యా. అక్కడ ఈ భోగవతి పైకొచ్చి కలిస్తే అది పాతాళ గంగ. ఇంతే కాదు, ఎన్ని తీర్థములున్నాయో అనంతం శ్రీశైలంలో, అసలు లెక్క పెట్టడం కుదరదు. ఈ పక్కనే ఎన్ని తీర్థాలు చెప్తారు, సారంగధర తీర్థం అవి అన్ని తీర్థాలు చెప్తారు. బిందు తీర్థం 1 కాదు 2 కాదు. కానీ
అన్ని తీర్థముల కన్నా తప్పకుండా మీరు కనీసం స్నానం చేయవలసిన తీర్థంగా ఏం చెప్తారు అంటే మహాతీర్థము అని ఒకదానికి పేరుంది. దేనికి అంటే ఒకప్పుడు శంకర భగవత్పాదులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి. పాలధారలు పంచధారలు అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకప్పుడు అక్కడ తపస్సు చేస్తూ ఉండిపోవాలనుకున్నారు. పాలధార అంటే క్షీరిణీ ధార, తెల్లగా పాలు ఎలా వస్తాయో అలా వస్తాయి కొండలోంచి. పంచధారలు అంటారు, యువతల వైపు పడుతూ ఉంటాయి. అవి ఒకటి బ్రహ్మధార, ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి దేవధార, ఒకటి చంద్రధార. ఈ 5 ధారలు కలిపి పడతాయి. ఈ కలిపి పడ్డ ధార ఏది ఉన్నదో అది దాన్ని పాలధారని కలిపి మహాతీర్థమని పిలుస్తారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ